తెలుగుదేశం వేషం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎస్ఎస్ మాల్ గురించి మాట్లాడినాడు. ఎస్ఎస్ మాల్ గురించి దాంట్లో మళ్ళీ అంటే ఏమీ మాట్లాడకుండా నర్మగర్భంగా ఇదేదో మాట్లాడుతున్నాము, రాజ్యంలో అవినీతి చేసినాడు, దీని మీద చర్యలు తీసుకోవాలని. ఎస్ఎస్ మాల్ అనేది నేను దాంట్లో యాక్చువల్ వాళ్ళ రికార్డులో నేను ఉండాలని చెప్పినట్టున్నాడు, కానీ రికార్డులో నేను ఆడలేను. కానీ ఎస్ఎస్ మాల్లో నేను 3వ వంతు భాగస్తుని. నేను ఓపెన్గా పబ్లిక్గా అడ్మిట్ చేస్తాను, ఎస్ఎస్ మాల్లో నేను భాగస్తుని. మాదే, మేము మా స్నేహితులు మా అనుచరులు కొంతమంది కలిసి మేము అది వెంచర్ చేసినాం. అది చేసినా మొదట్లో సక్సెస్ అయింది. మన దేశపోయేది ఇంకొక డబ్బులు ఇంకొకటి ఆడసోట ఆడపోతే ఇరుక్కున్నాయి, డబ్బులు ఇబ్బంది పడి ఆ మాల్ ఇంకా పూర్తి కాలే. దాంట్లో బీపీఎస్ ప్లానింగ్ దీని గురించి కూడా మాట్లాడినారు. ఎస్, వాస్తవమే. మేము 1900 అంటే ఈ ల్యాండ్ అక్వైర్ చేసింది 12-13 ప్రాంతంలో అక్వైర్ చేసినాం. 14లో అనుకుంటా మేము పర్మిషన్స్ తీసుకొని కన్స్ట్రక్షన్కి పోయినాం. నేను ఇంతవరకు అంటే రిలయన్స్ పెట్రోల్ బంక్లో ఒక అపార్ట్మెంట్ కట్టినా, ఒక అంగుళం డీవియేషన్ లేకుండా కట్టినాం. ఇప్పుడు మళ్ళీ డిఏడబ్ల్యూ కాలేజ్ సైట్లో కడతా ఉన్నాం, ఒక అంగుళం డీవియేషన్ లేకుండా కడతా ఉన్నాం. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ఎంత పర్మిషన్ ఇస్తే అంతవరకే చేస్తాం. ఇక్కడ ఏమైందంటే దురదృష్టవశాత్తు మేము పర్మిషన్స్ మేము ప్లానింగ్ చేసే రోజు నాటికి ఉండే చట్టబద్ధంగా మేము ప్లానింగ్ చేసిన ఆ చట్టాలను అనుసరించి మేము ప్లానింగ్ చేయించినాము. ఎట్లా అనుమతులు వస్తాయి కదని తొందరగా మొదలు పెట్టినాం. కొంచెం అది తొందరపాటు చర్యం అది. అంటే ప్రభుత్వ అనుమతి రాకుండానే ముందే మేము పనులు మొదలుపెట్టాం. పనులు మొదలుపెట్టినాం కాబట్టి అయితే మేము ప్రభుత్వం పనులు మొదలుపెట్టిన నాటికి మాకు పర్మిషన్స్ వచ్చిన నాటికి చట్టాల్లో కొన్ని మార్పులు జరిగినాయి. సెట్ బ్యాక్స్ అవి కొన్ని గైడ్లైన్స్ కొన్ని మార్చినారు కాబట్టి మేము ఒకసారి ప్లాన్ తీసుకొని ముందుకు పోయినాం. ఫౌండేషన్స్ స్టార్ట్ అయ్యి ముందుకు పోయినాం కాబట్టి దాన్ని ఇంకా మార్పు ఏం చేయకుండా యథావిధిగా కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేసినాం. దాంట్లో కొంత డీవియేషన్ జరిగినమాట వాస్తవమే. అయితే అది కావాలని చేసింది కాదు, దాంట్లో సమాచార లోపం వల్లనే జరిగింది. ఇది అంటే చట్టం మారింది అనే విషయం తెలియకుండా పాత దాంట్ల ప్రకారం, పాత గైడ్లైన్స్ ప్రకారము మొదలుపెట్టి అది ముందు పని చేసుకున్నాక సుమారు సంవత్సరం నాటికి కానీ మాకు పర్మిషన్స్ రాలే. అలాగో చట్టంలో కొన్ని గైడ్లైన్స్ మార్పులు జరిగినాయి. సరే, జరిగినా కూడా మేము అట్నే దాంట్లో అనుమతులు ప్రభుత్వం ఇచ్చిన మేరకు అంటే వితిన్ ది పారామీటర్స్, అంటే ప్రభుత్వం అనుమతించే లోపల మాత్రమే ఆ డీవియేషన్ ఉంది. 5%, 10% డీవియేషన్ ఉంటే 15%. ఆయనదే చెప్తున్నాడు మొత్తం కింది నుంచి మొత్తం పైదాకా మొత్తం అన్ని ఫ్లోర్ కూడా డీవియేషన్ జరిగిందని. కింద ఒకసారి జరిగిన పైదాకా పోకుండా పైన ఒకసారి మార్చి దాని కింద లేకుండా పైన ఎట్ట కడతారు? డీవియేషన్ జరిగింది, కింద నుంచి పైకి మొత్తం అంతా జరిగింది. ఒక అడుగున్నారో ఆ పక్క జరిగిన తర్వాత మొత్తం కింద నుంచి పైకి ఒకటే చక్కగా కడతారు కదా. జరిగింది. ఆ జరిగిన ప్రకారం మేము ప్రభుత్వానికి 2018లోనే బీపీఎస్ చట్టం స్టార్ట్ అయ్యింది, కానీ అప్పుడు ఇంప్లిమెంట్ కాలే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టైంలో చట్టం ఇచ్చినారు. ఆ చట్టం రోజు ఎక్స్టెండ్ అయితే అంటే ఇంకా ఎక్కువ మందిని ఈ చట్ట పరిధిలోకి తెచ్చే దానికోసం ఇంకా టైం ఎక్స్టెండ్ చేస్తానే జగన్మోహన్ రెడ్డి పీరియడ్ అంతా లాగేసినారు. ఇప్పుడు మళ్ళీ తెచ్చినారు. ఈరోజు తొందరగా చేసేసి ప్రభుత్వానికి డబ్బులు కట్టించేసి రెగ్యులరైజ్ చేయించుకోమని చెప్పి, ప్రభుత్వానికి రెగ్యులరైజ్ చేసేదానికి మేము సిద్ధంగానే ఉన్నాం. దానికి అప్లికేషన్ పెట్టినాము యాక్చువల్గా. అయితే దానికి మొట్టమొదటి మేము పెట్టిన నాటికి 2018, 19, 21 నాటికి 3 కోట్ల చిల్లర డబ్బు కట్టాల్సింది అని చెప్పినారు. సరే, మారిన నిన్న పరిస్థితుల ప్రకారం మళ్ళీ 5 కోట్ల చిల్లర కట్టాలా అన్నారు. అంత కట్టాల్సిన పని లేదా, మా గైడ్లైన్ మేము పాతది, దాని ప్రకారం తీసుకోండి అని అడుగుతూ ఉన్నాము. రెండోది, కొన్ని అనవసరమైన ఇప్పుడు కలిపినారు, దాంట్లో మీ పరిధిలోకి రానేటి కూడా కలిపినారు, దీంట్లో తగ్గించుకోవాల్సిందిగా కూడా మేము అడుగుతూ ఉన్నాము. తగ్గిస్తే కొంత అమౌంట్ తగ్గితే తగ్గచ్చు, తగ్గినా తగ్గకపోయినా ప్రభుత్వం ఫైనల్గా దీంట్లో మున్సిపాలిటీ వాళ్ళు ఎంత దీన్ని కట్టాల్సి వస్తుందని నిర్ణయిస్తారో ఆ విధంగా కట్టి మేము రెగ్యులరైజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేదో బాకీ ఉంది, అది అసలు ఎందుకు ఆ చట్టమే ఇంప్లిమెంటే కావడంలే. ఎందుకు కావడం లేదంటే బీపీఎస్ చట్టం మీద కొందరు కోర్టుకు వేసినారు, ఈ చట్టం తీసుకురాకూడదు, ఇది ప్రజా వ్యతిరేకము అని చెప్పి.
ఈయన ఇంకా మారీచుడు మాట్లాడితే ఏం చెప్తాడంటే, దీన్ని బీపీఎస్ చేయకుండా ఇది చేస్తే ఈ కాలమ్స్ పడి కూలిపోవచ్చు, అగ్నిమావిధి జరగచ్చు, ఇంకొకటి జరగచ్చు, ఇంకొకటి అంటే డబ్బు కట్టినాకైతే వస్తాయా, ఏం జరిగినా ఓకేనా? అప్పటికిప్పటికి ఏం తేడాలు వచ్చింది బిల్డింగ్లో? ఈ బీపీఎస్ చట్టం ప్రకారం మేము డబ్బు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ప్రభుత్వం అనుమతిస్తే అప్పుడు మేము అప్లికేషన్ పెట్టి ఉన్నాం. మున్సిపాలిటీలో మా రికార్డు ప్రకారం వెరిఫై చేసుకుని అప్లికేషన్ సిద్ధంగా ఉంది, దానికి సిద్ధంగా ఉన్నాం మేము పరిపూర్ణంగా. అయితే కొంత డబ్బు లేక కొంత ఇబ్బందులు పడతానమాట వాస్తవమే. ట్యాక్స్ కట్టలేదు, కోట్లు ట్యాక్సులు కట్టలేదు అన్నాడు. మా ఈ చట్ట ప్రకారం మాకు ఇప్పుడంటే మేము రూములు కొన్నాము, అమ్మిన తర్వాత మా ఉండవు. మిగతా వాళ్ళది ఆ కాంప్లెక్స్కి అంతా ఎంతమంది కట్టాలనో దాంట్లో ఎంత ట్యాక్స్ కట్టాలనో మాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు ఎస్ఎస్ మాల్ కట్టాల్సిన వాళ్ళు డిమాండ్ నోటీస్ అయితే 28 లక్షలు. 28 లక్షల రూపాయలు మేము ఎస్ఎస్ మాల్ వాళ్ళు కట్టాలని చెప్పి నోటీస్ ఇచ్చినారు మున్సిపాలిటీ వాళ్ళు. అయితే ఇది కూడా అంటే మీరు కావాలంటే మీరు దీంట్లోకి అనుమానం ఉండేటోళ్ళు లేదా మున్సిపాలిటీ స్టాఫ్కి అంతా ఈ ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఈ విమర్శలు చేసిన వాళ్ళకు వీళ్ళందరికీ ఒకరోజు టూర్ ప్రోగ్రాం పెడతా, ఆ రోజు టిఫిన్ ఏర్పాటు చేస్తా. కావాలంటే మీరందరూ వచ్చినారంటే మొత్తం పైన చూడండి, మిగిలిపోయినది పైన 3-4 ఫ్లోర్లు మిగిలిపోయిండాయి, దాన్ని పూర్తి కాలే. అసంపూర్ణంగా ఉండడానికి ట్యాక్స్లు ఎందుకు వేస్తారా? అసంపూర్ణంగా ఉండడానికి ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కు. కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యి హ్యాండ్ ఓవర్ అయినప్పుడు కానీ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కు. ఇది పోయిన గవర్నమెంట్లో కావాలని, వైసీపీ గవర్నమెంట్లో కావాలని మా మీద వేసినది డిమాండ్ నోటీస్ తప్ప మేము ఆ ట్యాక్స్ కూడా కట్టాల్సిన పనిలే యాక్చువల్గా చట్టబద్ధంగా. అయితే దాన్ని కూడా వీలైతే అవసరమైతే కోర్టుకైనా పోయి దాన్ని ఎగ్జామ్షన్ తీసుకునే దానికి కూడా ప్రయత్నం చేస్తాం. లేదా మున్సిపల్ అథారిటీస్కి విన్నవించి వాళ్ళను చూపించి, ఎందుకంటే పైన థియేటర్ వాళ్ళ 3వ ఫ్లోరు 4వ ఫ్లోరు ఇన్కంప్లీట్ ఉన్నాయి. థియేటర్లు ఇంకా పూర్తి కాలే. మీరు ఎవరో సినిమాలు చూసినారు దాంట్లో, మరి స్టార్ట్ చేయకుండా ట్యాక్స్ ఎందుకు కట్టాలి దానికి? ఈ డబ్బు ఏందంతా ఇది కట్టకపోతే మున్సిపాలిటీకి ప్రభుత్వానికి ప్రజాధనం నాశనం ఉంది. ప్రజాధనం ఎవరిని అనేది అమ్మా? ప్రజాధనము ఎవరు తీసుకున్నారు? ట్యాక్స్ మేము కడితే మా కష్టార్జితం అయితే అది ట్యాక్స్, ప్రభుత్వానికి ఒకసారి పోయిన తర్వాత అది ప్రజాధనం. మేము కట్టాలనో లేదో ఇంకా నిర్ణయం కాకుండా ఎట్ట ప్రజాధనం అయింది? అసలు ఈ బీపీఎస్ అనేది దీని చట్టం వినియోగించి నువ్వు దాన్ని తీసుకునేదానికి ఎలిజిబుల్ కట్ట. ఇప్పుడు ఈరోజు రేపు తీసుకోము మున్సిపాలిటీ మనం కట్టేదానికి సిద్ధంగా ఉన్నాం మేము. చట్టమే కోర్టులో పెండింగ్ ఉంది. చట్టం అది బీపీఎస్ కట్టంతలకే షాపులు నోటీసులు ఇచ్చినారు. ఇది షాపులో వితౌట్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేకుండా మాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు, అమ్మినారు అని చెప్పినారు. 2018లో 19లో కంప్లీట్ అయితే బీపీఎస్ చట్టం ఆ రోజు నుంచి పెండింగ్ ఉంటే, ఆ రోజు నుంచి ట్యాక్స్లు అంటే 8 నుంచి ఇప్పుడు 9, దాదాపు 9 ఏళ్ళు మేము కట్టి 100 కోట్ల రూపాయల డబ్బు ఇన్వెస్ట్ చేసి వ్యాపారస్తులు ఏం లేకుండా ఖాళీ పెట్టుకొని చట్టం వచ్చేంతలో చేతులు కుట్టుకొని కూర్చోవాలన్నా? దేనికోసం ఇతను ఈ విమర్శలు చేస్తున్నాడు, ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అనేది తెలుగుదేశం వర్గాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దయచేసి తెలుసుకోండి. ఈ మారీచుడు మనకు పోయిన ఎలక్షన్స్లో కూడా చేయలే. ఈ మారీచుడు జెండాను మోసినానని చెప్తా జెండాను అమ్మేసినాడు. జెండాను ఆమె ఎవరికి అమ్ముకుంది, ఎంత అమ్ముకుంది కూడా తెలుసు, మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ చరిత్ర అంతా పార్టీ అధిష్టానానికి కూడా పూర్తిగా తెలుసు. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ మారీచుని గురించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలందరికీ, పార్టీ పెద్దలందరికీ అందరికీ తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ మాయమాటలు నమ్మకుండా, ప్రలోభాల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా విన్నవిస్తూ ఉన్నారు. మళ్ళీ దీనికోసం ఆయన ఒక ప్రెస్ మీటు, నువ్వు రావా ధర్నా చేస్తావా, నువ్వు రా ధర్నా చేస్తావు. ఎవడు రమ్మన్నాడు ధర్నా చేయడానికి? అది మా ప్రైవేట్ ఆస్తి. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.